దయచేసి అలా అయితే ప్లీజ్ అస్సలు పెట్టకండి. మనమే రిస్క్లో పడతాము తర్వాత. నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. అసలు నిజంగా నేను చేసిన మిస్టేకే, కానీ ఎందుకు చేశానో అర్థం కావట్లేదు. అని అనుకున్నాను, అప్పీల్ చేస్తే రిజెక్ట్ అయింది. ఎందుకంటే మనం మిస్టేక్ చేశాం కదా, మిస్టేక్ చేయలేదని అనడానికి లేదు కదా. అసలు నిజంగా ఈ బాధలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. ఏదో ఒకటైతే చెప్తున్నాను, మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 1 వీక్ పడుతుంది కావచ్చు, ఇంకా 1 వీక్ వరకు వీడియోస్ కూడా రావండి. ఇది 1 వీక్ తర్వాత అప్లోడ్ అవుతుంది కావచ్చు, అప్పుడే చూస్తారేమో మీరు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే అస్సలు బాగాలేనండి. ఇలాంటి ఒక వీడియో తీస్తాను నేను నా లైఫ్లో అని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇది వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, నార్మల్గా చూసే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఏంటంటే నా ఛానల్కి స్ట్రైక్ పడిందండి. నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను మార్నింగ్. అదేంటంటే నేను తాండేల్ మూవీ చూశానని చెప్పి జస్ట్ 2 సెకండ్స్ క్లిప్ అయితే యాడ్ చేశాను. అందులో ఇంకొక ఫ్రూట్ గురించి చెప్పాను, మల్బరీ ఫ్రూట్ అని చెప్పి. ఈ ఫ్రూట్ని ఏమంటారు నాకు తెలీదు, గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి అని చెప్పి ఒక షార్ట్ పెట్టాను. అంతే, ఇంకా వెంటనే స్ట్రైక్ పడిందండి. అసలు మార్నింగే నేను లేవకుండా ఉండాల్సింది. మార్నింగ్ లేవగానే పెట్టి జస్ట్ ఇంకా మా పాప లేవగానే ఎత్తుకున్నాను. ఇంకా ఫోన్ చూడలేదు నేను. ఫోన్ 9 o'clockకి అట్లా చూశాను. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. 2 hours చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఇలాంటి ఒక రోజు, ఇలాంటి ఒక వీడియో నేను తీస్తానని అయితే అసలు ఎప్పుడు అనుకోలేదు. 3 స్ట్రైక్స్ మన ఛానల్ మీద వస్తే మన ఛానలే పోతుందండి. నాకు ఇంతకు ముందు కూడా ఒక ఛానల్ ఉండేది, అది స్ట్రైక్ పడలేదు, కాపీరైట్ పడలేదు, అసలు ఏం పడలేదు. నా ఓన్ కంటెంటే, కానీ నేను అసలు నా వాయిస్ కానీ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. లాంగ్ వీడియోస్లో మాత్రం ఎప్పుడో ఒకసారి అమాస పుణ్యానికి అట్లా పెడుతూ ఉండేదాన్ని. కానీ సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వచ్చారు, 900 దాకా వచ్చారు. కానీ ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను నిజంగా. నేనైతే అప్పుడు ఏదో అట్లా స్టార్ట్ చేశాను, కానీ నాకు అనిపించింది ఏంటంటే అవసరమా ఇలా, నాకు నచ్చలేదు. ఏదో అట్లా సాటిస్ఫైయింగ్గా లేకపోయినా పెడుతూ ఉండేదాన్ని, ఏదో పెడదాంలే అన్నట్టు. కానీ నాకు ఏమనిపించిందంటే తర్వాత ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుందంట అని చెప్పి ఒక వీడియో చూశాను, అవసరమా అని చెప్పి అది డిలీట్ చేసి ఇప్పుడు ఏదైతే అది అయింది. మనమైతే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి అయితే ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేద్దాము, ఎట్లా సక్సెస్ అవ్వనో చూద్దామని చెప్పి రోజు 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి. అస్సలు ఆపకుండా అప్లోడ్ చేస్తున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నేను రోజు 3 అయితే కంపల్సరీ పెడతాను. మీకు కూడా నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది, ఊరికే వీడియోస్ పెడుతుంది అక్క అని అనుకునే ఉంటారు. నేనైతే రోజు 3 అయితే కంపల్సరీగా. నాకు అసలు కుదరకపోయినా మా పాప, చిన్న పాప 12 months తను అసలు వీడియోస్ తీయలేదు. తను పడుకున్నప్పుడు వీడియో తీయడం, లేదంటే మా మమ్మీ బయటకు ఎత్తుకెళ్ళినప్పుడు అలా తీయడం. అలా అయితే అసలు టైం దొరకకపోయినా టైంని నేను మెయింటైన్ చేస్తూ వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నానండి. తను అసలు ఫుడ్ దగ్గర అయితే చాలా మారం చేస్తుంది, అయినా తనకు తినిపించి టైం అయితే మెయింటైన్ చేస్తూ ఇలా అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. నా ఓన్ కంటెంట్ ఒక్కటి కూడా నేను కాపీ చేసి పెట్టలేదు. అయినా కూడా ఎందుకు ఇలా స్ట్రైక్ పడిందో అర్థం కాలేదు. అంటే నేను ఏం చేయకుండానే స్ట్రైక్ పడిందా అంటే మాత్రం కాదు, నేను చేశాను, మిస్టేక్ చేశాను కాబట్టి స్ట్రైక్ పడింది. అంటే యూట్యూబ్కి నేను తెలియదు కదా, ఎందుకు నా మీద పగుండి అయితే స్ట్రైక్ పెట్టలేదులేండి. నేను చేశాను, మిస్టేక్ చేయలేదని చెప్పాను. ఏం మిస్టేక్ అంటే అందరూ ఏమంటారంటే చాలామంది మూవీ క్లిప్స్ యాడ్ చేస్తారు కదా, జస్ట్ 5 seconds లోపు అయితే, అదే 7 seconds లోపు అయితే పెడితే ఏం కాదు. మ్యూజిక్ అయినా వేరే సాంగ్స్ కూడా యాడ్ చేస్తారు కదా మధ్యలో. ఇప్పుడు లాంగ్ వీడియో మధ్యలో ఇట్లా చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా, అలా 5 seconds వరకే యాడ్ చేస్తే ఏం కాదు, కాపీరైట్ పడదు, స్ట్రైక్ పడదు, ఏం కాదు అని చెప్పి ఒక వీడియోలో చూశాను నేను. చూసి అదే నా మిస్టేక్. అసలు 5 seconds కూడా పెట్టలేదు, జస్ట్ 2 seconds తాండేల్ మూవీ చూశానని చెప్పి పెట్టినందుకు స్ట్రైక్ పడింది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంతలా బాధపడుతున్నా, దాంట్లో ఏముందని అనుకోవచ్చు. కానీ ఇంకొక 2 strikes, ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. 2 strikes అయితే నా ఛానల్ పోతుంది కదా. చాలా కష్టపడి తీస్తున్నాను నేనైతే, అయినా యూజ్ లేదు. అంటే 3 months అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి, 2 months కంప్లీట్ అయింది, ఇప్పుడు 3rd month. అయినా కూడా మనకి 300 subscribersే ఉన్నారు. పర్లేదులే, ఇంకా వస్తారులే అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, చిన్న పాపతో నాకు టైం మెయింటైన్ అవ్వకపోయినా నేను టైంని అడ్జస్ట్ చేసుకుంటూ
వీడియోస్ తీస్తున్నాను. అయినా కూడా ఇలా స్ట్రైక్ పడడం నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. అసలు నిజంగా నేను చేసిన మిస్టేకే, కానీ ఎందుకు చేశానో అర్థం కావట్లేదు. మార్నింగ్ ఎందుకు లేచాను, ఇలా ఎందుకు చేశానని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు అస్సలు చేయొద్దండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇదైతే తెలుసుకోండి. నేనేమనుకున్నా అంటే అందరు పెడుతున్నారు కదా, మనం పెడితే ఏంటి అని చెప్పి పెట్టాను. కానీ మనకి అదృష్టం లేదు. అది అంటే వాళ్ళకి పడకపోవచ్చు, మనకు కూడా పడదు అని చెప్పి గ్యారెంటీ ఇవ్వలేం కదా. ఎప్పుడు ఎలా ఉంటుందో టైం తెలియదు కదా, మన బ్యాడ్ లక్ అది, ఇంకేం చేయలేము. 1 స్ట్రైక్ పడ్డందుకే నాకైతే ఇంత బాధేస్తుంది. ఒక్కొక్కరికి ఛానల్స్ హ్యాక్ అవుతున్నాయి, ఛానల్లే పోతున్నాయి, వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నిజంగా చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్నానండి వీడియోస్ అయితే. సబ్స్క్రైబర్స్ రాకపోయినా ఏం పర్లేదులే, వాళ్ళే వస్తారు మన కంటెంట్ నచ్చితే అని చెప్పి నేనైతే టైం మేనేజ్ చేసుకుంటూ తీస్తున్నాను. అయినా కూడా ఇలా స్ట్రైక్ పడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. డైలీ నేను ఏ కంటెంట్ తీస్తే బాగుంటుంది, ఏ వీడియో తీస్తే బాగుంటుంది అని చెప్పి బాగా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. మా పాపని పట్టుకొని తను ఫాస్ట్గా రెడీ చేసి తినిపించి పడుకోబెట్టేసి ఇంకా కథ వీడియోస్ మీద పడతా. ఇంకా డే అంతా ఇట్లనే గడిచిపోతుంది నాకైతే. ఇంకా మా వారు కూడా నా దగ్గర ఉన్నారు కదా, ఇంకా అందుకే నేనైతే వీడియోస్ మీద పడి తీద్దాం ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏదో కొత్తగా ఆలోచించాలని ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. కానీ ఎందుకు ఇలా చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఇంకా నేను ఏం చేశానంటే, నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. నేను సైడ్కి స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు రిమూవ్ చేశారు దాన్ని, మూడని పడితే నేనేం చేశాను, పిచ్చి దానిలాగా సరేలే అని చెప్పి అది డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. ఏం చేశాను, నాకు తెలుసు అది మూవీ క్లిప్ యాడ్ చేశానని భయపడుతూనే పెట్టాను వీడియో. అసలు ఎందుకు భయపడుతూ పెట్టాను, అనవసరంగా పెట్టాను అనిపిస్తుంది ఇప్పుడైతే. పెట్టడం ఓకే, కరెక్టే, పెట్టాను. అది రిమూవ్ అయిన తర్వాత ఊరుకోవచ్చు కదా, అది మళ్ళీ డిలీట్ చేసి నేను మళ్ళీ అప్లోడ్ చేశాను. అది ఇంకొంచెం షార్ట్ చేసి అప్పుడు 3 సెకండ్స్ పెట్టాను మామూలుగా ఫస్ట్ అయితే. ఇప్పుడైతే ఏం చేశాను, 2 సెకండ్స్, జస్ట్ 2 సెకండ్స్ అయితే యాడ్ చేసి పెట్టేశాను. పెట్టిన తర్వాత ఏమైంది, మళ్ళీ రిమూవ్ పడింది, మళ్ళీ స్ట్రైక్ అని పడింది. వామ్మో, నాకైతే ఇంకా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి యూట్యూబ్ నుంచి. రోజు నేను ఏమనుకునేదాన్ని, యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎవరైనా సబ్స్క్రైబర్స్ వచ్చారా, లేదంటే ఎవరైనా కామెంట్ చేశారా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా యూట్యూబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చూసేదాన్ని. ఈరోజు చూస్తే నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వస్తున్నాయి, అవి చూడాలంటేనే భయం ఇస్తుంది నాకైతే. ఇంకా స్ట్రైక్ పడిందని చెప్పి అప్లై చేశాను నేను. అన్ని క్లిక్ చేసి అప్పీల్ చేస్తే అప్పీల్ కూడా రిజెక్ట్ అయిందండి. చాలా బాధగా ఉంది నాకైతే. ఎందుకు అప్పీల్ రిజెక్ట్ అయిందని అంటే, అప్పీల్ చేస్తే అయినా మన ఛానల్ స్ట్రైక్ పోతుందేమో అని అనుకున్నాను. అప్పీల్ చేస్తే రిజెక్ట్ అయింది. ఎందుకంటే మనం మిస్టేక్ చేశాం కదా, మిస్టేక్ చేయలేదని అనడానికి లేదు కదా. జస్ట్ 2 సెకండ్సే యాడ్ చేశాను. ఎందుకు ఇలా అయిందో నాకైతే తెలియదు. అందరూ పెడుతున్నారు కదా అని చెప్పి పెట్టడం నా మిస్టేకే. నేను చేసిన మిస్టేక్ వల్లే నేను ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. మీరైతే అస్సలు చేయకండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే మనమే చాలా ఎంత కష్టపడి పెడుతున్నామో మనకు తెలుసు. మన ఛానల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి క్షణం ఆలోచిస్తూ అన్నీ చేస్తూ ఉంటాం కదా. కానీ ఇలాంటివి మాత్రం అస్సలు చిన్న మిస్టేక్స్ వల్లే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాము. ప్లీజ్ అస్సలు ఇలా అయితే చేయకండి. నేనైతే చాలా బాధ అనిపిస్తుంది నాకు. 1 స్ట్రైకే పడింది, ఇంకా 2 స్ట్రైక్స్ పడితే మాత్రం నా ఛానలే పోతుంది. అది తలుచుకుంటేనే బాధగా ఉంది కొంచెం. ఇంకా 2 స్ట్రైక్స్ అయితే అస్సలు పడనివ్వను. ఆ స్ట్రైక్స్ అస్సలు ఇంకా ఇది ఒకటి పడ్డందుకే నాకు చాలా బుద్ధి వచ్చింది. ఇంకైతే ఏది పెట్టను, వేరే కంటెంట్, నా ఓన్ కంటెంటే పెడుతూ ఉంటాను. అసలు మీరైతే వేరే దగ్గర నుంచి క్లిప్స్ కానీ వేరే కొంతమంది ఎలా చేస్తారంటే, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి ఇందులో అప్లోడ్ చేస్తారు మ్యూజిక్ పెట్టేసి. అలా అయితే అస్సలు చేయకండి ప్లీజ్, దయచేసి అలా అయితే ప్లీజ్ అస్సలు పెట్టకండి. మనమే రిస్క్లో పడతాము. తర్వాత 3 స్ట్రైక్స్ పడ్డాయంటే మన ఛానలే పోతుంది. అవసరం ఇంత కష్టపడిందంతా వృధా అవుతుంది. మెల్లగా పోయినా పర్లేదు, మన ఛానల్ అసలు సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్లేదు, వాళ్ళే మెల్లగా వస్తారు. ఇప్పటిదాకా చేసిన కష్టం అంతా వృధా అవుతుంది కదా, నాకు అదే అనిపిస్తుంది. ఇంకా 2 స్ట్రైక్స్ అయితే అస్సలు పడనివ్వను. 1 స్ట్రైక్తో అయితే చాలు, నాకైతే బుద్ధి వచ్చింది. ప్లీజ్ అస్సలు మీరైతే ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి. మీరైతే రిస్క్లో పడకండి. ఎలా అయినా మన ఓన్ కంటెంటే, ఏది తీసినా పర్లేదు, ఏదైనా మనకు నచ్చింది, మనకు తోచింది, మన దగ్గర ఉంది, జస్ట్ ఇట్లా చూపించి మన ఓన్ వాయిస్ ఇచ్చుకోవడం ఇంకా బెస్ట్ అండి. వేరే మ్యూజిక్ ఇవ్వడం వల్ల రీయూజ్డ్ అని వస్తుందంట. మన ఓన్ వాయిస్ ఇచ్చుకొని పెట్టుకోవడం చాలా బెటర్, నాకైతే అదే అనిపిస్తుంది. ఇలాంటిదైతే చేయకండి ప్లీజ్. నాకు ఇంకా మాట్లాడలేకపోతున్నాను.
ఇంతే అండి వీడియో అయితే. ఇలాంటి మిస్టేక్ అయితే నేను కూడా ఇంకోసారి చేయను. నాకైతే చాలా బుద్ధి వచ్చింది. ప్లీజ్ ఇంకా మీరు కూడా చేయకండి. అసలు నిజంగా ఈ బాధలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. ఏదో ఒకటైతే చెప్తున్నాను, మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరైతే పెట్టకండి ప్లీజ్. నేను బాధపడుతున్నాను కాబట్టి నాకు తెలుసు, మీరు కూడా ఇలా బాధపడకండి పెట్టి. నేను ఏమనుకున్నా అంటే ఆ వీడియో కింద కామెంట్ కూడా వచ్చింది, ఒక సిస్టర్ మల్బరీ ఫ్రూట్ అని చెప్పి, ఇంకా ఇది వైరల్ అవుతుందేమో ఏంటో అని చెప్పి సరేలే తర్వాత చూద్దామని ఫోన్ పక్కన పెట్టేశాను. యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మో నాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటే ఎవరో సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదంటే కామెంట్స్ చేస్తున్నారో ఏం చేస్తున్నారేమో అని ఫాస్ట్గా వచ్చి చూస్తే స్ట్రైక్ పడింది. అమ్మ చాలా బాధేసిందండి. అప్పీల్ చేసినా కూడా రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది అని అంటే మనం మిస్టేక్ చేసాం కాబట్టి రిజెక్ట్ అవుతుంది కంపల్సరీ. ఇంకా ఇలాంటి అయితే మిస్టేక్ అయితే రిపీట్ చేయనండి. నాకైతే చాలా బుద్ధి వచ్చింది. ఇంకా మీరు కూడా అస్సలు చేయకండి ప్లీజ్. మీ ఛానల్ని మీ చేతిలోనే ఉంచుకోండి. ఓకే, నేను మళ్ళీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి, అదైతే అప్లోడ్ అవ్వట్లేదు. 1 వీక్ పట్టొచ్చు, 10 డేస్ పట్టొచ్చు. ఎప్పుడు అప్లోడ్ అవుతుందో చెప్పలేము. ఇప్పుడు తీసే వీడియో కూడా ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు. నేనైతే స్ట్రైక్ పడ్డ రోజే తీస్తున్నాను, కానీ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఓకే, మీరైతే ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి. 1 వీక్ వరకు నేను వీడియోస్ తీయకుండా ఉండాలంటేనే బాధగా ఉంది. ఇప్పుడు అదే తలుచుకుంటే బాధేస్తుంది. 1 వీక్ వరకు నాకు ఇలా అలవాటైపోయింది. ఇంకా రోజు 3 వీడియోస్ పెట్టడం అయితే కంపల్సరీగా వీడియోస్ పెడుతూనే ఉంటాను, మీరు కూడా చూస్తారు కదా. కానీ అదే బాధేస్తుంది నాకైతే. ఇప్పుడు 1 వీక్ వరకు అప్లోడ్ అవ్వవంట వీడియోస్. ఓకే, మీరు మాత్రం ఇలా అయితే చేసి బాధపడకండి ప్లీజ్. మన చేతులారా మన ఛానల్ని మనమే రిస్క్లో పెట్టొద్దు. మన ఛానల్ అంటే అది మనం డిజైన్ చేసుకొని మనం ఇలా కంటెంట్ పెడితే అలాగే రన్ అవుతుంది కదా. నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు, నిజంగా బాధేస్తుంది. అంటే ఇంకా 2 స్ట్రైక్స్ పడితే ఛానల్ పోతుందంటే బాధేస్తుంది. ఫస్ట్ టైం కదా ఇలా పడడం. నాకు పాత ఛానల్లో నా కంటెంట్ కాకపోయినా, కంటెంట్ నాదే కానీ నా మ్యూజిక్ పెట్టి ఏదోటి పెట్టి అయినా కాపీరైట్ పడలేదు, అయినా పడ్డా కూడా అంత బాధపడేదాన్ని కాదు. ఇప్పుడైతే కష్టపడుతూ నా ఓన్ కంటెంట్, నా ఓన్ వాయిస్ అన్నీ నా ఓన్ పెట్టి ఎందుకు ఇంత చిన్న మిస్టేక్ చేసి రిస్క్లో పెట్టానో అర్థం కావట్లేదు. 1 వీక్ పడుతుంది కావచ్చు, ఇంకా 1 వీక్ వరకు వీడియోస్ కూడా రావండి. ఇది 1 వీక్ తర్వాత అప్లోడ్ అవుతుంది కావచ్చు, అప్పుడే చూస్తారేమో మీరైతే అస్సలు ఇలాంటి మిస్టేక్ చేయకండి, బాధపడకండి. ఓకే, మరి ఉంటాను. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. ఇలాగే మరెన్నో మంచి కంటెంట్తో, మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో, నా ఓన్ కంటెంట్తో అయితే మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, నేను అవి తీయడానికి ట్రై చేస్తాను. ఓకే, మరి ఉంటాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో మరొకరికి సజెస్ట్ అవుతుంది, మరొకరికి హెల్ప్ అవుతుంది. ఓకే, మరి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఓకే, మరి బాయ్, టేక్ కేర్.